కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తున్నారని 72వ వార్డు టీడీపీ మహిళా అధ్యక్షురాలు యజ్ఞప్రియ అన్నారు. 72వ వార్డు గౌతమ్ బుద్ధ గ్రంథాలయంలో గత 20 రోజులుగా 30 మంది మహిళలకు బ్యూటీషియన్పై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు మహిళా టీడీపీ అధ్యక్షురాలు యజ్ఞప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చాయని అన్నారు. వీటిలో భాగంగానే ఈరోజు బ్యూటీషియన్, టైలరింగ్, చేతి వృత్తులు ఇలా ఎన్నో మహిళలు అభివృద్ధికి ఉపయోగపడేలాగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని అన్నారు. మహిళలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె తెలిపారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు అక్కిన లక్ష్మణరావు సూచనలతో మరెన్నో కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ ఎస్ అను, ఇన్ఛార్జ్ మాధురి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. ముందుగా మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీని గారికి, మన ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు 72వ వార్డులో గౌతమ్ బుద్ధ గ్రంథాలయంలో ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి నన్ను ముఖ్యంగా అతిథిగా ఆహ్వానించినందుకు అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ. ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ఈ మహిళలందరికీ కూడా ఏదైతే ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది బ్యూటీషియన్ కోసం, దీనికి కోఆర్డినేటర్గా మాధురి గారు, అలాగే మన వెల్ఫేర్ సెక్రటరీ ఆనంద్ గారు, దీన్ని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి ఎవరైతే ఈ కార్యక్రమానికి ట్రైనర్గా అను గారిని నియమించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా గత 15 రోజులుగా కూడా చాలా డిసిప్లిన్ మేరకు ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుందండి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని మహిళలందరూ కూడా వినియోగించుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా వారి మాటల్లోనే మనం తెలుసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు నేర్పించే విధానం, పద్ధతి చాలా బాగుంది. మా మహిళలందరికీ కూడా ఒక మంచి వ్యాపారవేత్తగా మేమందరం కూడా ఇండిపెండెంట్గా ఎదగాలని చెప్పి వీళ్ళందరూ కూడా మాకు ఇచ్చిన ఈ సహాయ సహకారాలు చాలా హెల్ప్ అని చెప్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా ఒక కుట్లు అల్లికలే కాకుండా బాహ్య సౌందర్యాన్ని మనం ప్రతిక్షణం కూడా కాపాడుకుని, మనం ప్రతి మనిషి కూడా వారి యొక్క అందం చాలా ఇంపార్టెంట్. దాని పట్ల శ్రద్ధ ఎలా తీసుకోవాలి, అది ఎలా దాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా ఒక అవకాశంగా మార్చుకొని ఒక ఇన్కమ్ సోర్స్ రూపంలో అది వాళ్ళు నిర్వహించుకోవాలన్న విషయాన్ని వీళ్ళందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వారందరికీ కూడా మంచి ఉపాధి కల్పించారు. సో ఇది కల్పించిన సెంట్రల్ గవర్నమెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన వార్డు లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రంథాలయాన్ని కూడా వీళ్ళకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన రాష్ట్ర అధ్యక్షులు, మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ఇక్కడ బ్యూటీ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. ఇది 20 డేస్ కోర్స్ అండి. 20 డేస్ భాగంగా 15 రోజులు ఇప్పటికీ అయ్యాయండి. అందరూ చాలా బాగా వస్తున్నారు, ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన మన గవర్నమెంట్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. బికాజ్ ఏ ఆడపిల్ల ఇంట్లో ఉండకూడదు, ఖాళీగా ఉండకూడదు అని ఆలోచించి బాగా ఈ బ్యూటీషియన్ అని ఒకటే కాదండి, ఇందులో 200 పైగా ఉపాధులు కల్పించారండి. అందరూ బాగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. దాంట్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన మాధురి గారికి, ఆనంద్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మన గవర్నమెంట్ ఇలాగే ఇంకొంచెం మంచివన్నీ పెట్టి ఆడవాళ్ళందరినీ బాగా ముందుకు ప్రోత్సహించాలని కోరుకుంటున్నానండి. మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఉపాధిని కూడా కల్పిస్తుందండి ఈ గవర్నమెంట్. వాళ్ళకి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ మన పల్లా శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలనేసి కోరుకుంటున్నానండి. ఆడవాళ్ళందరికీ మంచిగా సపోర్ట్ ఉండి ఇంకా ఏదో ఒకటి తీసుకొచ్చి చేస్తారని ఆశిస్తున్నానండి. నేను ఇక్కడ బ్యూటీషియన్ కోర్స్ నేర్పిస్తున్నానండి ట్రైనర్గా. మిత్రులకి నా యొక్క నమస్కారములు. నా పేరు మాధురి. అలాగే గౌరవనీయులైన పల్లా శ్రీనివాసరావు గారికి నా ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటాను. అలాగే స్పెషల్ గెస్ట్ అయిన మన యజ్ఞప్రియ మేడంకి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఆవిడకి ఎన్నో పనులున్నా మా స్టూడెంట్స్కి ఎంత మంచి చక్కటి మెసేజ్ ఇచ్చారు.
అలాగే ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రైజ్ ఉండాలని ఆయన గవర్నమెంట్ స్కీమ్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇంత సహకారం చేసిన మన ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి, చాలా జరుగుతాయి, కానీ మనకు అవకాశం కల్పించడం అనేది చాలా ముఖ్యం. అలాంటి మంచి అవకాశం కల్పించిన మన ఎమ్మెల్యే గారికి, అలాగే పల్లా ఆనందరావు గారికి, అలాగే ఇంతటి మంచి ఇలాంటి ప్లేస్ ఇచ్చిన మా కమిటీ మెంబర్స్ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ 20 days జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. మన ట్రైనర్ అయిన అను మేడం కూడా చాలా బాగా చెప్తున్నారు. అందరికీ అన్ని అవకాశాలు రావాలని ఇంకా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ఇలాంటి అవకాశాలు ఇచ్చి ఏ మహిళ కూడా ఒంటరిగా ఉండిపోకూడదు. తన స్వయం ఉపాధి అంటే తన కాళ్ళ మీద తనే నిలబడి నేను ఎందులోని తక్కువ కాదని నిరూపించుకోవాలని, ప్రతి ఒక్కరికి ఈ అవకాశం గవర్నమెంట్ మాకు మరెన్నో అవకాశాలు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత చక్కని అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం.